ఆ ఆర్టిస్ట్ వెళ్ళినప్పుడు ఆమె ముఖంలో గొప్ప సమాధానం కనిపించింది. ఆమె ఇలా చెప్పింది, నేను ఒక పాపిని, కానీ యేసుక్రీస్తు నా పాపాల కొరకు చనిపోయారని తెలుసుకున్న రోజు నుండి నా జీవితం మారిపోయింది. ఆమె ప్రశాంతంగా ప్రభువులో నిద్రించింది. ఆ ఆర్టిస్ట్ ఒక విషయం గ్రహించాడు. చాలా సంవత్సరాలుగా సిలువ పెయింటింగ్ తన స్టూడియోలో ఉన్నా తాను సిలువ శక్తిని, ప్రేమను అర్థం చేసుకోలేదని. అక్కడే అతడు ఏడ్చాడు, ప్రభువా, నా పాపాల కొరకు నీవు మరణించావు. అప్పుడు అతని హృదయం మారిపోయింది. ప్రియులారా, ఈరోజు చాలామంది సిలువను చూస్తారు, సిలువను మెడలో వేసుకుంటారు, సిలువ గూర్చిన పాటలు పాడతారు, కానీ సిలువ గూర్చిన వార్తను హృదయంలోనికి ఎలో చేయరు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం సిలువ దగ్గరికి రావచ్చు, కానీ బ్రోకెన్ హార్ట్ లేకుండా ఉంటే ఉపయోగం ఏముంటుంది? సిలువ ముందు ఉన్నా కూడా మన హృదయం కఠినంగా ఉండొచ్చు. తరువాత ఆ ఆర్టిస్ట్ మరోసారి సిలువను గీశాడు. ఆ చిత్రం కింద ఇలా రాశాడు, ఇదంతయు నేను నీ కొరకు చేశాను, నా కొరకు నీవేమి చేశావు. ఆ మాటలు ఒక ధనవంతుడి హృదయాన్ని విరిచాయి. అతడు ఆ చిత్రాన్ని చూస్తూ ఏడుస్తూ ఇలా అనుకున్నాడు, ఆయన నా కొరకు చనిపోయాడు. హీ డైడ్ ఫర్ మీ. ఆ రోజు నుండి తన సంపదను, తన ఆస్తిని కూడా సువార్త కొరకు ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే సిలువ నిజంగా తాకిన హృదయం మళ్ళీ పాత మనిషిగా ఉండలేదు. హీ బికెమ్ ద ఫౌండర్ ఆఫ్ మోవెన్ మిషన్. ఆ సమయం నుండే సువార్త గొప్ప శక్తితో అనేక దేశాలకు విస్తరించడం ప్రారంభమైంది. తద్వారా లక్షలాది మంది సిలువ వైపు ఆకర్షించబడ్డారు. ప్రేమగల తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు, నా కొరకు మీరు సిలువపై మరణించారు. మీ ప్రేమను తేలికగా తీసుకున్న ప్రతి సందర్భానికి నన్ను క్షమించండి. సిలువ నా చెవులో మాత్రమే కాదు, నా హృదయంలో పనిచేయనివ్వండి. నా జీవితమంతా మీ కొరకు జీవించే కృప ఇవ్వండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.